మీరు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు జనసేన పార్టీని తిట్టారు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. ఇప్పుడు వైసీపీని వీడి పవన్ కళ్యాణ్ చెంతన చేరారు, అంటే జనసేనలోకి చేరారు. అంటే మీరు ఏమి ఆశించి జనసేనలో చేరారు? అంటే వైసీపీ ఏం చేయలేదు అని చెప్పి జనసేనలో చేరారు అనుకోవచ్చా? ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు జనసేనలో మీకు అలాంటి స్థానాన్ని రాలేదు, నన్ను పక్కన పెట్టేశారు అంటే మళ్ళీ వైసీపీలోకి వెళ్తారా? ఒకటి మీరు అడిగిన దానికి క్లారిటీ చెప్తాను. నేను ఒక బోర్డు మెంబర్ని కాదు, వార్డు మెంబర్ కాదు. పార్టీలో నాకు మాట తప్పను మడం తెప్పను అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. వారి మీద ఒక ఇంప్రెషన్ ఉండేది మాకు. 2004లో వారి పార్టీ గెలవంగానే నేను ఏదో ఎవరి ద్వారా వెళ్ళి కలిసి ఒక బొకే ఇచ్చామాట, మామూలుగా జనరల్గా. ఏమయ్యా నిన్ను చూసి మా గన్మ్యాన్లు అందరూ నవ్వుతుంటారయ్యా, ఏంటది అన్నాడు ఆయన. సాక్షాత్తు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అదేనండి 30 years ఇండస్ట్రీ అన్నాను. ఓ అదే ఏ సినిమా అంటే ఇది మొన్నే రిలీజ్ అయిందంటే 1 year అయింది, ఖడ్గం సినిమా అండి అన్న. చాలా చక్కగా మాట్లాడారని వచ్చాను నేను. ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే నన్ను పలకరించు కలువు అన్నాడు ఆయన. అలాగే సార్, అదే మహానుభావుడు వచ్చాం. తర్వాత మా పెద్దన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు శ్రీకాకుళం మొత్తం నేనే ఉండేవాడిని. నా దగ్గర పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి, పార్టీలో ఎంత కష్టపడి పనిచేసాం. అది అన్నయ్య లేనప్పుడు ఇంకా మళ్ళీ మనం అక్కడ ఉండలేమని చెప్పి నేను బయటకు వచ్చాం. సరే వైసీపీలోకి ఎందుకు వెళ్ళారు మీరు? అది ఒకటి చిప్పు దొబ్బుద్దు చూసారా, అది మామూలు లాంగ్వేజ్లో చెప్తున్నా. మా వెస్ట్ ఈస్ట్ గోదావరిలో అలాగే మాట్లాడతా. అవి పోయినప్పుడు ఎవడ చెప్పినా ఎవడో ఎండో అక్కడికి వెళ్ళాము, అన్నీ వచ్చేసాం బయటికి. నేనేమి జనసేనని ఏమి తిట్టలేదండి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టలా. ఇప్పటికీ చాలామంది నాకు జనసైనికులు కానీ, మెగా అభిమానులు కానీ, పవర్ స్టార్ అభిమానులు కానీ ఎప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం భయ్యా. మేము మిమ్మల్ని పార్టీ పరంగా పార్టీ గైడ్ లైన్స్ దాటి ఎక్కడా నేను మాట్లాడాల. ఏది లేడీస్ని కానీ, వ్యక్తిగత జీవితాల గురించి కానీ ఎక్కడా నేను ఒక నోరెత్తి ఒక మాట మాట్లాడాలి. అలా మాట్లాడిన వాళ్ళందరూ ఈ అధపాతాలను వెళ్ళిపోయిన సంగతి పైనుంచి భగవంతుడు ఉన్నాడు, చూస్తానున్నాడు ఎవడెవడికి ఏ గతి పట్టిందో. అంతే. అసలు గట్టిగా ఆడనేసేస్తాం ఈయనేసేస్తాం అన్నవాడు ఆడనేసేసారు. ఇప్పుడు అలా ఉంది పరిస్థితి. అదే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇక ఇన్ని మాట్లాడిన వాళ్ళు అందరూ రాజకీయంలో అక్కడెవడో ఒకడు మాట్లాడతాడు, అక్కడ నుంచి వీడిలాగా వాడేయాలంటాడు. అలాగ మాట్లాడి నేను ఎప్పుడు మాట్లాడలేదు. సో వైసీపీ నుంచి నేను రావటానికి కారణం అక్కడ ఉన్న పరిస్థితులు ఇమ్మడలేక బయటకు వచ్చాం. జనసేనలో నేను 2020 నుంచి జనసేన సింపథైజర్గా ఉన్నాం. ఇదే ప్రైమ్ 9లో పార్టీ ఇంకా ఎలక్షన్కి వెళ్ళలేదు, 2 ఏళ్ళు ఉంది ఇంకా. అప్పుడు చేయని ప్రోగ్రాం లేదండి. CEO వెంకటేశ్వరరావు గారు, మేము ఇదే ప్రైమ్ 9లో ప్రజల కోసం, ప్రజలకి ఏం చేస్తుంది జనసేన గవర్నమెంట్ వస్తే అని చెప్పి మేము ఎన్నో కార్యక్రమాలు చేసాం ఇక్కడ. సో నాకు వాళ్ళు ఏం చేశారో చేయలేదు పక్కన పెట్టండి. ఇక్కడ జనసేనలోకి వచ్చాక ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నాకేమి నెత్తి మీద కిరీటం పెట్టమని నేనేం అడగల. నేను కూటమి ప్రభుత్వం, మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నాకు వెన్నంటి ఉన్నారు. ఆయన నేను ఇప్పుడు మనిద్దరం ఎలాగా 1-to-1 మాట్లాడాము. ఎవరూ లేరు. ఆయన ఏం చెప్పారో నాకు తెలుసు, నేనేమో ఆయన అడిగాను ఆయనకి తెలుసు. అదేదో మాకు కూడా రివీల్ అంతే అండి. అది అది ఎందుకు చెప్తా ఉండదు. ఇప్పుడు ఆయన నాకు ఇచ్చిన మాట నా హృదయంలో ఉంది, నేను చెప్పిన మాట ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. నేను ఇంటర్వ్యూ అయిపోయాక మీకు ఒక ఫోటో ఇస్తాను. ఆయన డిప్యూటీ సీఎం అయ్యి సంతకం పెట్టాక ఆయన నన్ను హగ్ చేసుకున్న ఫోటో, ఆ హగ్లోనే ఆయన నీ జీవితానికి నీకు భరోసా నాది అన్నంత స్ఫూర్తినిచ్చారు. సో పార్టీ విజయవంతమైంది, బ్రహ్మాండమైంది. ఇప్పుడు కేకే సర్వేని నమ్ముతారు, పృథ్వీరాజ్ సర్వేని ఎవడు నమ్మడు. నేను అప్పుడు చెప్పి అప్పట్లో 151 వస్తుందండి వాళ్ళకి. తర్వాత ఇంకా ఎలక్షన్ ప్రచారాలు కూడా జరగల. ఇంటర్వ్యూలో చెప్పేవాడిని 160 నుంచి 170 వస్తాయండి అని. 164 వచ్చినాయి.
నాకు యూరోప్ నుంచి ఒక తెలుగుదేశం వాళ్ళు త్వరలోనే అక్టోబర్లో సన్మానం ఉంది, ఓకే. గోల్డెన్ హ్యాండ్ రాజా అని చెప్పి నాకు ఒక అవార్డు ఇచ్చి సత్కరిస్తున్నారు. డేట్లు కుదరగా వెళ్ళాల. ఓ గ్రేట్. సో పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇచ్చారంటే ఒక మనిషితోటి మాట్లాడాం. ఒక మంచి మనిషి కుటుంబాన్ని గౌరవిస్తాడు, ఆయన ప్రేమిస్తాడు. అది చాలండి, బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయింది. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మా అవసరం ఉన్నప్పుడు పిలిస్తే వెళ్తాం అంతే.